ఒక సీరియస్ కండిషన్ ఒకటి చెప్తాను. ఈ జనరేషన్‌లో త్వరగా రోగాలు వస్తున్నాయి. బీపీ, షుగర్, డయాబెటిస్ ఇవన్నీ మనకి ఎర్లీ ఏజ్‌లోనే ఎర్లీ వస్తున్నాయి. ఏజ్‌లో వస్తున్నాయి. రావడానికి గల కారణం ఏంటి? స్ట్రెస్ ఏం తీసుకొస్తుంది ఆ స్ట్రెస్‌ని? మెయిన్ ఫైనాన్షియల్. కదా! మరి మీరేం కొంటున్నారు? ఇల్లు కొంటున్నారా? బీపీ, షుగర్ కొంటున్నారా? బీపీ షుగర్ మరి అదే కదా! ఇప్పుడు నాకు దృష్టిలో ఇల్లు అంటే ఏంటంటే, అది నాకు ప్రశాంతతనివ్వాలి. అంతే. రాత్రి కంటి నిండా నిద్రపోయేలాగా చేయాలి. అదవదమ్మా. ఇంటి ఈఎంఐ ఉంటే మీకు నిద్ర ఎక్కడ పట్టుద్ది? ప్రశాంతత ఎక్కడుంటది? అదే కదా. మొగుడు, పిల్లలు విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇష్యూస్. ఫైనాన్షియల్ ఇష్యూస్. అవును. మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీలో ఉండే ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ గొడవలకు కూడా కారణం అదే. అవును. దీనివల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్‌గా మీరు సఫర్ అవుతున్నారు. మీ టెన్షన్స్ అన్నీ పెట్టుకొని, ఈఎంఐ టెన్షన్‌లు పెట్టుకొని కెరియర్‌లో గ్రోత్ కాలేకపోతున్నారు. ఇది మరి ఎందుకు? ఏం కాంప్రమైజ్? ఏం సాధిస్తున్నాం మనం ఎర్లీ స్టేజ్‌లో ఇవన్నీ ఏదో పీకాలని చేసి? అవును. ఏం సాధించట్లేదు. వి ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఏం మిగలట్లే మనకి. అదే ఒక టైం పెట్టుకున్నాం అనుకోండి. ఇంకో మాట అడుగుతాను. తాతల టైం తీసుకుంటే అసలు ఎప్పుడైనా ఇల్లు వాళ్ళు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయసులో కట్టినట్టుగా మీరు విన్నారా? వాళ్ళు పిల్లల పెళ్లి టైంకి కడతారు. రిటైర్మెంట్ టైంకి కడతారు ఇల్లులు. అవును. కదా! వాళ్ళకి తెలీదా ముందు కట్టాలని? అంటే బాధ్యతలన్నీ అయిపోయాక రిలాక్స్‌గా కట్టుకుంటారు. కాదా? మరి మనం ఏం చేస్తున్నాం? మనకు సోకులు ఎక్కువ కదా. అదే. సోకులకు పోతే ఏమొస్తది? స్ట్రెస్ వస్తది. అంతే. స్ట్రెస్ వస్తే, రోగాలు వస్తాయి, కుటుంబం పాడవుతది, ఉద్యోగాలు పాడవుతాయి. అంతే. అంతే కదా! అవును. మరి ఏం సాధించాం? సో, టైంకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఈ ఎస్ఐపి పెట్టుకోండి ఇంటి కోసం. ఇప్పుడు కాకపోతే తర్వాత. ఓకే. ఇప్పుడు నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. నాకు ఒక మంచి సీఈఓ, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ సీఈఓ నా దగ్గరకు వచ్చారు. ఆయనకి 55 ఏళ్ల వయసు. సీఈఓ అయ్యారు. ఆయనకి ఇప్పటిదాకా సొంత ఇల్లు లేదు. ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకే సీఈఓ, సొంత ఇల్లు లేదు. ఎందుకు అని అడిగా. మరి ఈ డబ్బులు గిబ్బులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఎందుకు కొనలేదు అన్నా. ఇప్పుడు నాకు ఇల్లు ఉందనుకో, మా ఆవిడ నన్ను ఆ ఇంటి దగ్గర నుంచి వేరే దగ్గర షిఫ్ట్ కావడానికి ఒప్పుకోదు. ఇప్పుడు నేను షిఫ్ట్ అయ్యాను కాబట్టి సీఈఓ అయ్యా. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాను కాబట్టి సీఈఓ అవ్వగలిగా. ఇప్పుడు నేను సీఈఓ అయ్యాను కదా, నేను ఎక్కడ కూర్చొనైనా కంపెనీ రన్ చేయొచ్చు. ఓకే. నేను ఇప్పుడు నా ప్లేస్లో ఇల్లు కట్టుకొని కంపెనీ రన్ చేస్తాను. నా దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈఎంఐలు కూడా అవసరం లేదు. ఓకే. కెరియర్ గ్రోత్ అయింది కదా, బోల్డ్ సంపాదించా. మ్యూచువల్ ఫండ్లో పెట్టా, ఎఫ్డీలు కొన్నా, ల్యాండ్లు కొన్నా, ఇప్పుడు కడతా ఇల్లు. నా ఇంటి దగ్గర నుంచే నా కంపెనీని రన్ చేస్తా. సీఈఓని నేను ఇప్పుడు. ఎస్. ఎంత తేడా ఉంది? అవును. బాధ్యతలన్నీ తీరిపోయాయి. పిల్లల బాధ్యతలు లేవు. 55 ఏళ్ల వయసు, అవును. మంచి పొజిషను, ప్రశాంతమైన ఇల్లు, ప్రశాంతమైన నో జీవితం, స్ట్రెస్. నో స్ట్రెస్. టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హౌస్ ఈజ్ నాట్ ద ప్రైమరీ టార్గెట్, హౌస్ ఈజ్ ద లాస్ట్ టార్గెట్. ప్రతి మనిషి జీవితంలో ఇల్లు కావాలి. 55 ఏళ్ళ వయసు వచ్చాక ఇల్లు లేకపోతే తప్పు. నీకు ఆరోగ్యం బాగోలేదంటే నీకు కనీసం ఎవడు అద్దెకు కూడా ఇల్లు ఇయ్యడు. ఎస్. ఎందుకు? పోతే ఒకవేళ తీసుకొస్తారని భయం. సొంత ఇల్లు ఉండాలి. ఆ సొంత ఇల్లు కళ నెరవేరాలి అని అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఎగ్జాక్ట్. డిలే చేయడం అంటే మనం ఎర్లీగా చేయడం వల్ల సమస్యలను ఎదుర్కొంటాం. పిల్లల భవిష్యత్తు ఎక్కువ ముఖ్యం కాబట్టి నిదానంగా చేసుకోవచ్చు. ఎస్ఐపి పెట్టుకోండి. ఇప్పుడున్న పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు కానీ, నేను కానీ, మన బ్రదర్స్ కానీ, మాకు వయసు ఉంది కదా, తీర్చుకోలేము ఆ అప్పులు, ఏమవుతుంది? పర్ఫెక్ట్ తీసుకొచ్చారు. ఎస్. ఇప్పుడు ఓ మాట అడుగుతాను సార్. మనిషి జీవితం ఎంత? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడున్న సినారియో అయితే 60-70 గగనం. 70 వేసుకుందాం. హయ్యర్ కేసు సరే 80 వేసుకోండి, 70 వేసుకోండి, 80 వేసుకోండి, ఏదైనా పర్లేదు, 80 అనుకుందాం. మొదటి 25 సంవత్సరాలు మీరు ఏం చేస్తుంటారు? ఎడ్యుకేషన్. అంతే కదా. ఆ 25 సంవత్సరాల దగ్గర నుంచి 55 సంవత్సరాల వరకే మీరు సంపాదించారు. మీ వయసు లేదు. మీరు 25 సంవత్సరాలు చదువులోనే గడుపుతారు, 25 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు, 25 సంవత్సరాలు రిటైర్మెంట్లో ఉంటారు. మీ లైఫ్ ఇదే. మీకుండే ఆ 75 సంవత్సరాల యావరేజ్ లైఫ్లో, ఇండియన్ యావరేజ్ లైఫ్ ఇస్ 75. ఎస్. 25 దిస్ ఈజ్ యువర్ లైఫ్. 25 ఇయర్స్ నువ్వు సంపాదిస్తావు. నీ జీవితంలో జీతం పర్మనెంట్ కాదు. ఓకే. నీ జీతం ఒకరోజు ఆగిపోద్ది. ఒకడు తుమ్మినా ఆగిపోద్ది, ఒకడు దగ్గినా ఆగిపోద్ది, నీ వయసు అయిపోయినా ఆగిపోద్ది. 55 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎంత పెద్ద జీతగాడివైనా మెడబెట్టుకొని బయటికి మర్యాదగా గెంటేస్తారు పూలమాలేసి, థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్ అని. ఈజీగా కదా. మరి ఎక్కడుంది మీ వయసు? ఈ 25 ఏళ్లలోనే పిల్లల్ని పెద్దోళ్ళని చేయాలి, వాళ్ళని చదివించి ప్రయోజకులను చేయాలి, మీరు ఇల్లు కట్టుకోవాలి. రిటైర్ అయిన తర్వాత జీతం రాదు కదా, అప్పుడు బతకడానికి డబ్బులు సంపాదించి పెట్టుకోవాలి. మీకున్నది 25 ఏళ్లే టైము. నా వయసు చిన్నది కదా, నాకు టైం ఉంది కదా, నీకు టైము లేదు బ్రదర్. నీకుంది 25 ఏళ్లే. నువ్వు ఈ మాట మాట్లాడే టైంకి నీ వయసు 35 దగ్గర ఉంటుందో నాకు తెలుసు. నీకు ఇంకున్నది గట్టిగా 15 ఏళ్లే. నువ్వు ఏమీ చేయలేవు. అంటే ఇప్పుడు మీతో ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా
నా బెస్ట్ ఫ్రెండ్ తోని నెక్స్ట్ మంత్ ట్రిప్ వెళ్దాం రా అంటే, అరే ఈఎంఐలకే సరిపోవట్లేదు. నేను అన్నాను వయసు ఉంది, మా అయితే ఒక 20,000 అప్పు అవుతురా, తీర్చుకోలేమా అన్నాను. ఇక్కడ ఈ 20,000 ఇదంతా చిన్న General గా అదే చెప్తున్నాను. ఇక్కడ వయసు ఎక్కడ ఉందండి ప్రాక్టికల్గా? వయసు లేదు. మనం అనుకుంటాం లేదు వయసు, అందరు అంతే అనుకుంటారండి. ఇప్పుడు ఏముంది చాలా టైం ఉంది, నువ్వు ఈజీగా ఈఎంఐ కట్టగలుగుతావు. నువ్వు కట్టలేవు, నువ్వు ఈఎంఐ ఒక్కటే కట్టేస్తావు. అవును. నా దగ్గరకు వచ్చిన చాలామంది 40 ఏళ్ళకి వస్తారండి. నా దగ్గర యావరేజ్ క్లయింట్ ఏజ్ 40 +or- యావరేజ్. 40 టచ్ అయిన తర్వాతనే ఎక్కువ, ఇట్లా 40 టచ్ కాగానే స్టార్ట్ అవుద్ది. ఎందుకు? 25 ఏళ్ళ దగ్గర వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ఉడుకు రక్తం, నేను ఏదైనా చేసేయగలుగుతానని చెప్పేసి అడ్డదిడ్డంగా పరిగెట్టేస్తాం. 30 ఏళ్ళకి వచ్చేసరికి పెళ్ళి అయింది. 30 అయిన తర్వాత ఓకే వీ కెన్ స్టిల్ డూ మచ్ బెటర్, కానీ అంత ఉడుకు రక్తం ఉండదు. 35కి వచ్చే టైంకి ఏదో తేడా జరుగుతుంది అని అనిపిస్తుంది. 40 ఏళ్ల తర్వాత అర్థమైంది నేను ఏం చేయలేదు అని. నేను ఏదైతే చేశానో అది నా భవిష్యత్తుకు పనికి రాదు అని. ఓకే. ఆ పాటికి పిల్లలు పెద్దోళ్ళు అయిపోతూ ఉంటారు. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ నా దగ్గర డబ్బులు లేవే. మొన్ననే నా కంపెనీలో 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నా సీనియర్ని లే ఆఫ్ చేశారే, ఆయనకు మళ్ళీ బయటికి వెళ్ళి జాబ్ ట్రై చేస్తుంటే దొరకట్లేదే. ఇప్పుడు నా పిల్లల్ని ఎట్లా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నా ఉద్యోగం పోతే నా ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి అనే థాట్ 40 ఏళ్ళకి వస్తుంది. ఓకే. సాడ్ రియాలిటీ ఏంటంటే 40 ఏళ్ళకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయలేవు. సాడ్ రియాలిటీ ఏంటంటే 40 ఏళ్ల తర్వాత ఒకవేళ నువ్వు అప్పుడు సేవింగ్స్ మొదలు పెట్టాలి అని అంటే నెలకి 2.5 లక్షల వరకు కూడా ఎస్ఐపి చేయాలి. 2 పిల్లలు ఉంటే 2.5 లక్షలు ఎస్ఐపీలు చేసే స్థాయి మన భారతదేశం ఉందా? ఎంతమంది 2.5 లక్షలు ఎస్ఐపీలు చేయగలుగుతారండి మన భారతదేశం? 40 ఏళ్ళ వయసు ఉన్నోళ్ళు 2.5 లక్షలు ఎస్ఐపీ చేయాలంటే నీ ఇన్కమ్ 4-5 లక్షలు ఉండాలి. 4-5 లక్షల ఇన్కమ్ ఎంతమందికి వస్తుంది? మరి ఇది ఇంత ప్రెషర్గా మారటానికి గల కారణం గత 15 సంవత్సరాలు నువ్వు చేసిన పాపమేగా. అప్పుడు నువ్వు ఐడెంటిఫై చేసుకోలేదు కదా, సరైన అడ్వైస్ ఎవరి దగ్గర తీసుకోలేదు కదా, నాకు తెలుసు కదా అనే కదా పరిగెట్టావు. 40 ఏళ్ళకి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యావు. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్టర్ అయినా సిమ్టమ్స్ ఉన్నప్పుడు వస్తే మెడిసిన్తో తగ్గిస్తాడు, కొద్దిగా ముదిరితే ఆపరేషన్తో తగ్గిస్తాడు, పూర్తిగా ముదిరితే ట్యాబ్లెట్లు వేసి నీ ఆయుష్ను కొద్దిగా పెంచడానికి ట్రై చేస్తాడు అంతే. అంతకుమించి ఇంకెవ్వరం ఏం చేయలేము. ఆల్రెడీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. నేను చాలామందికి అదే చెప్తా, ద బిగ్గెస్ట్ క్రైసిస్ భారతదేశంలో నెక్స్ట్ జరగబోయేది రిటైర్మెంట్ క్రైసిస్. ఎంతమంది రెడీగా ఉన్నారు రిటైర్మెంట్కి? ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి? మీ గుండెల మీద చేసుకొని వీడియోలు ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా గుండెల మీద చేసుకొని నా రిటైర్మెంట్కి నేను సిద్ధంగా ఉన్నానన్న ఒక ప్రశ్న వేసుకోండి. నా పిల్లల ఎడ్యుకేషన్కి నేను సిద్ధంగానే ఉన్న ఒక ప్రశ్న వేసుకోండి. అన్ని క్వశ్చన్ మార్కులే కనిపిస్తాయి, ఆన్సర్లు లేవు ఎవరి దగ్గర. ఇప్పుడు చెప్పండి ఇల్లు కొనాలా కొనొద్దు ఎర్లీగా? సమాధానం నేను చెప్పని అవసరం లేదు. వీటన్నిటికీ సమాధానాలు రాసిన తర్వాత ఇంటికి ఆన్సర్ అదే వస్తుంది. వీటన్నిటికీ ఆన్సర్స్ రాయండి ఫస్ట్. ఇల్లు లేకపోయినా బతుకుతాం, పిల్లల ఎడ్యుకేషన్ లేకపోతే మీ కుటుంబం మొత్తం ఎంత దారుణంగా పాడైపోతుంది. పిల్లలు సెటిల్ కాకపోతే మరి మీ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? ఎడ్యుకేషన్. ఈరోజు చదువుకున్నాం కాబట్టి మీరు అక్కడ నేను ఇక్కడ. ఆ చదివే లేకపోతే ఆ వీడియో చూసే వాళ్ళు కూడా వీడియో చూడరు. ఇప్పుడు అసలు చదువుకున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు మన సబ్జెక్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి ప్రియారిటీ దానికి కదా ఇవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్లో మన పేరెంట్స్ వాళ్ళందరూ కూడా మోస్ట్ సఫరింగ్ పేరెంట్స్ ఎవరనంటే మన జనరేషన్కి ఉన్న పేరెంట్సే మోస్ట్ సఫరింగ్ పేరెంట్స్ అంట వాళ్ళని. వాళ్ళ పేరెంట్స్ని చూసి ఏముంది మా పిల్లలు చూసుకుంటారు కదా అని అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని చూసుకున్నారు. కానీ ఈ జనరేషన్లో ఆ పరిస్థితులు ఉన్నాయా? సఫర్ అవుతున్నారా? వాళ్ళ కోసం వాళ్ళు రూపాయి దాచుకోలేదు, వాళ్ళకి ఇన్కమ్ లేదు. మనం ఊహించుకోండి ఎట్లుంటామో మనం. అది అసలు ఎక్కడ మన వర్ణించలేము. అందుకే అంటున్నా ఇండియాకు నెక్స్ట్ రాబోయే పెద్ద క్రైసిస్ రిటైర్మెంట్ క్రైసిస్. పైసలు లేవు. ఎస్. సో మ్యూచువల్ ఫండ్ గురించి ఇప్పుడు మన బెనిఫిట్స్ మాట్లాడాం సార్. కింద కామెంట్ సెక్షన్లో అడుగుతారు, ఎదురుగా కూర్చున్నావు చెప్పింది వింటున్నావు, మరి ఏదన్నా జరగరాంది జరిగితే హౌ టు ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్? ఎందుకంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్లో పెట్టి ఒకవేళ లాస్ అవ్వరు, ఒకవేళ అయిన పరిస్థితులు వస్తే పానిక్ అయిపోతూ ఉంటారు. సో అది ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది అడగొచ్చు కదా అంటారు. పర్ఫెక్ట్. సో ఇప్పుడు భూమి కొన్నారు సార్, ₹1,00,00,000 పెట్టి భూమి కొన్నారు. ఇప్పుడు మార్కెట్లో హైదరాబాద్ మార్కెట్లో ₹1,00,00,000 పెట్టి భూమి కొన్నాడు ఇల్లు అమ్మమనండి, 80 లక్షలు కూడా ఇల్లు, 80 లక్షలు కూడా ఇరు. ఓకే. మరి అది కూడా పట్టమే కదా, ఫాల్. అవును, దాన్ని కూడా మార్కెట్లో ఫాల్ అని అంటారు, రియల్ ఎస్టేట్ మార్కెట్ పడ్డది అని అంటారు. కానీ ఒక చిన్న తేడా ఏంటంటే రియల్ ఎస్టేట్లో డైలీ లైవ్ ప్రైసెస్ కనపడవు, ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో డైలీ కనపడతాయి. అదొక్కటే సమస్య. అందుకే పెట్టుబడులు పెట్టేటప్పుడు లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టండి అని చెప్పేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ పడటము అనే దాన్ని చూసి అందరు ప్యానిక్ అవుతారని అంటారు. ఒక సీజన్డ్ ఇన్వెస్టర్ అయితే మీరు ఒక టైం ఫ్రేమ్ కొద్దిగా స్పెండ్ చేసిన వాళ్ళు అయి ఉంటే కనుక పడటాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మేము వెయిట్ చేస్తాం మార్కెట్ ఎప్పుడు పడుతుందా అని. సార్ సాడిజం అంటారేమో సార్? కాదు, నేను చెప్తానండి. ఇప్పుడు మీరు భూమి కొన్నారు సార్, ఓకే, ₹1,00,00,000
నాకు తెలుసు అది ఇంకా పెరగదు అని, ఇక రేపు మార్కెట్ క్రైసిస్ వస్తుందేమో, నాకు ఎందుకు రిస్క్ అని వెయిట్ చేస్తూ ఉంటాను. పడ్డది, మార్కెట్ క్రాష్ అయింది. నేను 80 లక్షలకే కొంటా 2 సంవత్సరాల తర్వాత వెయిట్ చేసి. నాది కదా వాల్యూ బయింగ్ అంటే. మీరు ₹1,00,00,000 కొని 20 లక్షలు నష్టపోయారు రాంగ్ టైంలో బై చేసి. పోనీ నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నా. పడ్డప్పుడు యాడ్ చేస్తే కదా నాకు ఎక్కువ భూమి దొరికేది. మరి ఇక్కడ కూడా అంతే కదా సార్, పడ్డప్పుడు కొంటే నాకు ఎక్కువ షేర్లు వస్తాయి కదా. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్స్ అంటాం, ఎక్కువ యూనిట్లు వస్తాయి కదా. మార్కెట్ ₹100 దగ్గర ఉన్నప్పుడు కొంటే ₹10 యూనిట్ చొప్పున వేసుకుంటే నాకు 10 యూనిట్లు వస్తాయి. ₹100 పెట్టుబడి పెట్టా, ₹10 యూనిట్ 10 యూనిట్లు వస్తాయి. మార్కెట్ అమాంతం 50% పడదు అనుకోండి, అదే ₹100కి ఎన్ని యూనిట్స్ వస్తాయి? నాకు డబుల్ ద క్వాంటిటీ వస్తాయి. మార్కెట్ పెరిగేటప్పుడు ఇది మొత్తం కలుపుకొని పెరుగుద్దా? ఎక్కువ ఆస్తి వచ్చింది కదా, ఎక్కువ గజాలు వచ్చాయి కదా నాకు. మరి చెప్పండి, అది ఫెస్టివలా కాదా? ఇప్పుడు సెంట్రల్ ముందు, షాపర్ స్టాప్ ముందు ఫ్లాట్ 50% సేల్ అంటే క్యూ కడతారుగా. మరి ఇక్కడ ఎందుకు కట్టరు? ఇక్కడ ఎందుకు భయపడుతున్నారు? ఇది మన సైకాలజీలో ప్రాబ్లం. ఫార్ములా అన్ని చోట్ల ఒకటే. సెంట్రల్ ముందు పెట్టిన సేల్ అదే ఫార్ములా, స్టాక్ మార్కెట్ ముందు సేల్ పెట్టిన అదే ఫార్ములా. సేల్లో కొంటే ఎక్కువ లాభం. కానీ ఏ హ్యూమన్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోవాలని అనుకోరు కదా సార్. ఎదగము. రిస్క్ లేకుండా ఎదుగుతారా? రిస్క్ లేకుండా ఎదగలుగుతామా? ఎదగలేదు. రిస్క్ లేకుండా ఖాళీగా కూర్చుంటే పడిపోతాం జీవితంలో. స్పూన్ ఆఫ్ రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఎస్బీఐ నమ్మి ఎస్బీఐ బ్యాంక్లో ఎఫ్డీ చేస్తున్నారు కదా. ఎస్బీఐ బ్యాంక్ అయితే ఎప్పటికీ క్లోజ్ చేయరని నమ్మకంతో కదా ఎఫ్డీ చేసేది. వాళ్ళు బాగా రన్ చేస్తారనే కదా. మరి ఎస్బీఐ స్టాక్ ఎందుకు కొనరు? అదే బ్యాంకుని నమ్మి మీ డబ్బులు అక్కడ ఎఫ్డీ పెట్టినప్పుడు వాడు 7% రిటర్న్ ఇస్తున్నాడు. అదే కంపెనీ స్టాక్ కొంటే 12% వస్తుందిగా. మరి మీరు ఏం చేయాలి? కరెక్ట్. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ మూసేస్తే ఎఫ్డీ పోద్దిగా మీది కూడా. ఎస్బీఐ బ్యాంక్ మూయడం ఇంపాసిబుల్ అంటారు కదా. మరి ఇక్కడ ఎందుకు బెటరు? ఈ ఒక్క లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? వాలటాలిటీ టెంపరీగా ఉంటుందండి. లాంగ్ టర్మ్ అయితే ఇది, అందుకే క్లియర్గా చెప్తున్నా, లాంగ్ టర్మ్ టైం హారిజన్ అయితేనే ఇది పెట్టండి. షార్ట్ టర్మ్లో అసలు మ్యూచువల్ ఫండ్లోకి రాకండి. లాంగ్ టర్మ్ టైం హారిజన్ కోసమే మ్యూచువల్ ఫండ్. సార్ ఫైనల్గా అంటే ఇప్పటి వరకు జరిగిన సబ్జెక్ట్ అదే, బట్ తిరిగి నేను మళ్ళీ అక్కడికే వస్తాను. సరే లాంగ్ టర్మ్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. సరే లాంగ్ టర్మ్కే వెళ్దాము. దేన్ని బేస్ చేసుకొని, అంటే ఎలాంటి లాంగ్ టర్మ్లో ఉద్దేశించుకొని ప్రధానంగా ఈ అంశాల మీద అయితే నేను మ్యూచువల్ ఫండ్ వైపు వెళ్ళొచ్చు అనే అంశాల గురించి వస్తే మీరు ఏం చెప్తారు? ఎస్ఐపి అయితే 7 సంవత్సరాల బిలో అసలు రావడం వేస్ట్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మంత్లీ పెట్టేదైతే 7 సంవత్సరాల వరకు మీకు ఏ రిటర్న్స్ కనపడవు. ఓకే, ప్రిపేర్ అవ్వండి. 7 years is 1 cycle ఫర్ ఎస్ఐపి. ఫర్ లంసమ్ 5 years is 1 cycle. లంసమ్ అంటే ఒకసారి పెట్టి వదిలేసేది. ఆ 5 yearsలో కరెక్ట్గా మీ అవసరం వచ్చే మార్కెట్ పడచ్చు గాక. అందుకే ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోమని చెప్పేది ఎవ్రీ ఇయర్. మీ అవసరాలు ఎట్లున్నాయో రివ్యూ చేసుకోండి. మీ అవసరాలు దగ్గరకు వస్తున్నాయంటే, మార్కెట్ పైన ఉంది అంటే ముందే డబ్బులు బయటకు తీసేయండి. వెయిట్ చేయకండి అప్పటిదాకా, లాస్ట్ మూమెంట్ దాకా వెయిట్ చేయకండి. ముందే డబ్బులు బయటకు తీసేసి డబ్బులు ప్రొటెక్ట్ చేసుకోండి. కంగారు పడి ఇంకెక్కువ రిటర్న్ వస్తుందని ఆశపడటం ఇవన్నీ వద్దు. మార్కెట్ ఒకవేళ మీ సంవత్సరం అవసరం కంటే ముందు ఆల్రెడీ కింద ఉందనుకోండి, కింద ఉంది ఎట్లా రికవర్ అవుతుంది, అప్పుడు కూడా వెయిట్ చేయండి. సిచ్యువేషనల్ డెసిషన్స్ తీసుకోవాలండి. సో 5 years is ఫర్ లంసమ్, 7 years ఫర్ ఎస్ఐపి. దట్ ఈస్ ద మినిమం పీరియడ్. లాంగ్ టర్మ్ మనం, నా దృష్టిలో లాంగ్ టర్మ్ అంటే 15 ఏళ్ళు. మనిషి జీవితంలో ఏ అవసరమైనా 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే లోపల అయితే అంత ఈజీగా రావు, మీరు డిలే చేస్తే తప్ప.